నేను దానికి మీరు సమాధానం చెప్పండి. ఈ కల్తీ మందు వల్ల ఎంతమంది ఆరోగ్యాలు పాడవుతున్నాయి? నేను నా స్వతహాగా ఇదిగా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నానండి. ఈ కల్తీ మందు తాగి పారాలసిస్ ఇది వచ్చి పడ్డవాళ్ళు మంచాల మీద ఎంతమంది ఉన్నారో నాకు స్వభావం మీద తెలుసు కాబట్టి నేను బాధతో చెప్తున్నాను. ఇవాళ అర్థం చేసుకోండి, ఇప్పటికైనా అర్థం చేసుకొని ఆడవాళ్ళకి విలువ ఇచ్చి ఎక్కడైనా సరే ఏ దేశంలో అయినా ఆడవాళ్ళకంటూ విలువ మన ఆంధ్ర కదా మన భారతదేశంలో ఆడవాళ్ళకున్న విలువ ఏ దేశంలోనూ లేదు. అట్లాంటి మన భారతదేశంలోనే ఒక ఆడవాళ్ళకి అన్యాయం జరిగి ఆమె గురించి అసభ్యంగా మాట్లాడారు. అసెంబ్లీలో అన్ని వందల మంది గాజులు వేసుకొని కూర్చున్నారా నేను అడుగుతున్నాను. ఎందుకు ఖండించలేదు? ఇన్ని పార్టీలు ఉన్నాయి, అయినా ఏ పార్టీ అయినా కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఎందుకు ఖండించలేదు ఈరోజు నేను అడుగుతున్నాను. ఆ రోజు ఆయన బాధపడితే అన్నారు. మనస్తత్వం ఆయనకొక్కడికే తెలుసు కాబట్టి ఆయన తట్టుకోలేక బాధపడ్డారు. ఇవాళ మేము కూడా అడుగుతున్నాము, ఇవాళ ఏ ఆడదైనా సరే ఆ నింద పడితే అది ఎలా తట్టుకుంటారు, ఎన్నాళ్ళని భరిస్తారు? నేను అడిగేది అది ఒక్కటే అడుగుతున్నాను. అక్రమంగా అరెస్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారిని వెంటనే విడుదల చేయాలి. ఇన్ని వందల మందికి ఆధారంగా నిలిచిన ఆయన్ని ఇంకా ముందుకు వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. ఆయన వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాము. ఆయన విడుదల కన్నా ఆయన గెలవటానికే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఆడశక్తి కూడా ఒక స్త్రీశక్తిగా ముందుకెళ్తుంది. ఆ స్త్రీశక్తి అనేది ఆయన నిలబెడుతుంది. రేపు ఈ జై బాబు జై చంద్రబాబే చెప్తున్నా కదా, ఇక్కడ ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా పులిలా గర్జిస్తుంది. రేపు స్త్రీశక్తి ఏంటో చూపిస్తారు. చంద్రబాబు గారు ఎట్లాంటి ప్రాధాన్యత ఇచ్చేవారు? అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఉందండి. ఇవాళ ఈ రంగం అనే లేదు, అన్ని రంగాల్లో ఆ రోజు మీరే అర్థం చేసుకోండి. ఆయన అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ ఏ విధంగా ఈవెన్ చిన్న పిల్లోడైన లోకేష్ గారు ఒక ఆడవాళ్ళు వెళ్తే అమ్మ రండి అని ఎంత మర్యాదపూర్వకంగా పిలుస్తున్నారంటే నేను అంత దగ్గరగా చూడలేదు ఆయన్ని. ఇవాళ ఈ సంస్థలోకి వచ్చాను కాబట్టి ఇంత దగ్గరగా చూస్తున్నాను కాబట్టి వాళ్ళ గురించి నేను కూడా చెప్పగలుగుతున్నాను. లేకపోతే నేను కూడా నలుగురితో పాటు అనుకుంటాను కదా, ఈ సంస్థలోకి వచ్చాను కాబట్టి నాకు తెలిసిందని అనుకోండి కదా. వాళ్ళని దగ్గరగా చూసే వాళ్ళకి వాళ్ళ విలువ ఏంటో అర్థమవుతుంది కాబట్టి ఆ విలువ పోగొట్టుకోకూడదని మేము వెంపర్లాడుతున్నాము. ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాము. ఆయన వెంటనే విడుదల చేయమని కోరుకుంటున్నామండి. ఈ ఆడవాళ్ళ ఉసురు ఎందుకు తగలదో కూడా నాకు అర్థం కావట్లేదు. అది